హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఏకాదశో అధ్యాయంలో 5వ శ్లోకం. శ్రీ భగవానుడు అర్జునుడితో అంటున్నాడు, ఆయన చెప్పిన దాంట్లో నాలో కొన్ని ఆకృతులు ఉన్నాయి, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు కలిగిన నా అలౌకిక రూపములు చూడుము అన్నాడు. లౌకిక అంటే కంటికి కనపడేవి, అలౌకిక అంటే కనపడనివి. దాని గురించి శ్లోకం చెప్పుకుని ఒక స్టోరీ చెప్పుకుందాం, దాన్ని అన్వయించుకుందాం జీవితానికి. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్య మే పార్థ రూపాణి శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతాని చ. నానావర్ణాకృతీని చ. ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము. అంటే దీని అర్థం ఏంటి? మన జీవితానికి అన్వయించుకుంటే ఆ అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణముల ఆకృతులు మనలోనే ఉంటాయి. మన మనస్సు ఎలా చెప్తే మనం అలా నడుచుకుంటాం. చూడటానికి కళ్ళు, వినటానికి చెవులు, మరి మాట్లాడడానికి నాలుక, ఇలా మనకి పంచేంద్రియాలు ఉన్నాయి. స్పర్శ, చర్మం, ఇవిలా. కానీ అవన్నీ కూడా ఎవరు చెప్తే చేస్తున్నారు? మనసు. మన మనసు ఏం చెప్తే నియంత్రిస్తే అది చేస్తున్నాం. మనసు పాడైతే చూసే విషయాల మీద దృష్టి ఉంచం, వినే విషయాల మీద దృష్టి ఉంచం, చేసే పనుల మీద కూడా దృష్టి ఉంచం, ఏదో ఆలోచిస్తూ ఉంటాం. మనసు ఏది చెప్తే అది చేస్తాం. అలాగే మనం ఒక్కొక్కసారి మంచిగా ఉంటాం, ఒక్కొక్కసారి బాధగా ఉంటాం, ఒక్కొక్కసారి కోపంగా ఉంటాం. మనలో ఎన్నో ఉన్నాయి. పెక్కు వర్ణములు అంటే మనలో ఎన్నో ఉన్నాయి. కోపం ఉంది, మరి బాధ వస్తే బాధపడతాం, దుఃఖం. అలాగే ఏదైనా రాకపోతే మనకి ఎవరిదైనా చూసినప్పుడు అసూయ పడుతూ ఉంటాం. అలాగే కొంతమందిని ద్వేషిస్తూ ఉంటాం. ఇలా ఎన్ని వర్ణములు ఉన్నాయి మనలో? చాలా వర్ణాలు ఉన్నాయి. ఆనందిస్తాం ఒక్కొక్కసారి. అలా అన్నీ మనలోనే ఉన్నాయి. అవి కనపడని రూపములు, అలౌకిక రూపములు. కనపడేవేంటి? పై రూపం ఏంటి మనకి? పై రూపం మన కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, చేతులు పనులు చేస్తాయి, కాళ్ళు నడుస్తాయి, చర్మం ద్వారా స్పర్శ తెలుసుకుంటాం, నాలుక ద్వారా రుచి, మాట్లాడగలుగుతాం. ఇవన్నీ కూడా బయటికి కనిపిస్తున్నాయి. లోపల కనిపించింది ఒకటి ఉంది కదా, అది అన్నీ కూడా మనతో చేయిస్తుంది. అన్ని రకాల వర్ణాలు మనలో ఉన్నాయి. అవి మనమే మార్చుకోవాలి. మార్చుకుంటే మంచిగా ఉంటాం. కోపం వచ్చినప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి, అసూయను తగ్గించుకోవాలి, ద్వేషం తగ్గించుకోవాలి. ఎన్ని ఉన్నా ఈ భూమి మీద ఉన్నంత వరకే. తర్వాత మనలో ఏమీ కూడా తీసుకెళ్ళలేం. ఆఖరికి మన దేహం కూడా మనతో రాదు. మనం సంపాదించుకున్న ఆస్తులు రావు, డబ్బు రాదు, మనతో ఉన్న బంధువులు రారు, ఆఖరికి మన జీవన సహచరులు, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరూ రారు. ఒంటరి వాళ్ళం. అందుకని ఏమన్నాడు భగవానుడు? ఇదంతా కూడా మిథ్య. అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణముల ఆకృతులు గల అలౌకిక రూపములు ఉన్నాయి చూడు, ఆ రూపములను గమనించి నీవు నడుచుకోవయ్యా అని చెప్తున్నాడు. మనకు కూడా సందేశం. పిల్లలు కూడా ఇది గమనించుకుని చక్కగా పిల్లలు ఈ శ్లోకాలు కూడా చదువుకుంటే, అర్థాన్ని వాళ్ళ జీవితానికి అన్వయించుకుంటే అన్నీ వాళ్ళలోనే ఉన్నాయి. కావాలి అని ఏదన్నా కావాలి అని అడిగినప్పుడు పిల్లలు ఏడుస్తారు. అది కొనివ్వంగానే తల్లిదండ్రులు ఆనందంగా నవ్వుతారు.
అంటే ఏడుపు ఆనందపడడం రెండూ వాళ్ళలో ఉన్నాయి. అలాగే ఎవరైనా కోప్పడితే బాధపడతారు. ఫ్రెండ్షిప్ కూడా చేయటం చాలా ఆనందిస్తారు. మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్‌తో మళ్ళీ వెళ్ళిపోతే ఉండకుండా తనతో బాధపడతాడు. బాధ కూడా తనలోనే ఉంది. అన్నీ తనలోనే ఉన్నాయి. టీచర్ చెప్పి జాగ్రత్తగా చెప్పినప్పుడు విని నేర్చుకుంటే ఆ తెలివితేటలు తనలోనే ఉంటాయి. ఎప్పటిదప్పుడు చదువుకుంటే, చదవకపోతే మనలో ఉండవు. అంటే అన్నీ మనలోనే ఉన్నాయన్నమాట. అలౌకిక రూపములు, అవి మనకి కంటికి కనపడని రూపములు. హరే కృష్ణ.